హలో ఎవ్రీవన్. ఎవ్రీ డే మా ఇంట్లో నా కోసమని ఒకరు ఎదురు చూస్తూ కూర్చుంటారనమాట. ఎప్పుడు వస్తుందా, నాకెప్పుడు ఫుడ్ పెడుతుందా అని. ఎవరబ్బా ఇంత పొగుడుతుంది, ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, చూపించేస్తాను రండి. కానీ సైలెంట్గా ఉండండి, ఓకేనా? నా వాయిస్ తప్ప ఎవరి వాయిస్ విన్నా అది వెళ్ళిపోతుంది అనమాట. ఎలానో చూపించేస్తాను. చూసారా నా బేబీని? హాయ్ బేబీ. ఇదే అన్నమాట రెగ్యులర్గా నా కోసం ఎదురు చూసేది మా ఇంట్లో. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో నా బేబీ. హే బేబీ. నేనంటే దీనికి చాలా ఇష్టం అనమాట. ఒక రకంగా మనుషుల కంటే దీంతో నేను చాలా స్పెండ్ చేస్తాను అనమాట టైము. ఇంటికి వచ్చిన తర్వాత ఇది నా కోసం పాపం డోర్ కల్లా చూసుకుంటూ ఎప్పుడు వస్తుంది మా సిరి, నాకు ఎప్పుడు ఫుడ్ పెడుతుందా అని చూస్తుంది అనమాట. చూడండి ఇగో, నేను ఫుడ్ ఎక్కడ పెడతానండి, నేను ఫింగర్ పైకి అనగానే ఎలా చూస్తుందో చూడండి. చూసారా? కానీ ఫుడ్ లేదు, నేను పెట్టట్లేదు. దాంతో ఆడుకుంటున్న విషయం కూడా దానికి తెలియదు. సో అందుకనే మనుషుల కంటే ఇవే బెటర్ అనమాట. అందుకే నాకు వచ్చిన 4 ముచ్చట్లు దీంతో చెప్పుకుంటారు. చూసారు కదా ఎలా చేస్తుంది చూడండి. ఇంకొకసారి మోసం చేద్దాము, హ్యాండ్ పైకి పెడుతున్నాను, మళ్ళీ పైకి వస్తుంది చూసారా, మళ్ళీ కిందికి వస్తుంది. పోనీలే, ఇంతసేపు ఎందుకు ఏడిపియడం, కానీ కొంచెం ఫుడ్ అయితే వేసేస్తాను దీనికి. నా బేబీ నచ్చితే ఒక కామెంట్ బాక్స్లో బాగుందని చెప్పి పెట్టండి. అండ్ నాకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి నా బేబీకి ఫుడ్ వేస్తున్న పైనుంచి. వావ్, చూసారు కదా ఇలా అందుకొని తింటుందో. ఇప్పుడు ఇంకా కనిపించదు. సో చూసారు కదా దాన్ని అంతసేపు ఎందుకు ఏడిపియడం అని చెప్పి ఫైనల్గా ఫుడ్ అయితే వేసేసాను. ఒక 10 to 15 minutes దాంతో అలా ఆడుకుంటా అనమాట. ఫుడ్ వేయడానికని ఫింగర్ పైకి పెడతా, అది పైకి వస్తుంది. మళ్ళీ దాన్ని మోసం చేసేసి అలా ఇలా ఇలా అలా ఫింగర్ చేసుకుంటూ ఆడుకుంటా అనమాట. నాకు చాలా ఇష్టం దాంతో ఆడుకోవడము. అండ్ నా కోసం నేనంటే ఎంత లవో దానికి చూడండి. మనుషుల కంటే అవే బెటర్ అనమాట. సో మీ ఇంట్లో అలా ఫిషెస్ ఏమైనా ఉంటే వాటితో కూడా మీరు అలా నాలాగా ఫ్రెండ్షిప్ చేసుకోండి, మాట్లాడండి. రోజు నా వీడియోస్ చూస్తున్నారు కదా, నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరు నాకు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.